ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి జీవితాల్లో సంతోషం అనేది కలుగుతుంది. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. వారు ఎవరైనా సరే దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తారో వారి జీవితంలో సంతోషం అనేది ఉంటుంది. మనుషులను ఆశ్రయించడం వ్యర్థం. మనుషులను ఆశ్రయిస్తే దుఃఖం అనేది కలుగుతుంది, కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే సంతోషం అనేది కలుగుతుంది. ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయించి దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప సంతోషాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆ సంతోషాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఎవరైతే దేవా నిన్ను ఆశ్రయిస్తారో వారు సంతోషించుదురని చెప్పి నీకు వాక్యం ద్వారా తెలియజేసావు కనుక దేవా, ఎల్లప్పుడూ కూడా నిన్ను ఆశ్రయిస్తూ నువ్వు అనుగ్రహించే ఆ సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.